పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నివాసంలో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ పాలన చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడికక్కడ కమిషన్ల పేరుతో దోచుకు తింటుందన్నారు. అభివృద్ధి పేరుతో హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతూ వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రాజెక్టులో నీళ్లు ఉన్న రైతులు వేసిన పంటలు కాపాడలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అన్నారు. 20 నుండి 30% కమిషన్ల పేరుతో రాష్ట్రాన్ని పందికొక్కుల్లా దోచుకు తింటున్నారని పేర్కొన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ప్రచారం ఆర్భాటం కోసమే సన్న బియ్యాన్ని ఇస్తున్నామని చెబుతూ ఆశరకం రీసైక్లింగ్ పట్టిన బియ్యాన్ని అందజేస్తున్నారని పేర్కొన్నారు. ఏ రంగం కూడా అభివృద్ధిలో ముందు లేదు. టీఆర్ఎస్ పాలనలో ఉన్న అభివృద్ధి తప్ప ప్రస్తుతం ఏమీ జరగడం లేదన్నారు బొల్లం మల్లయ్య. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుభవం లేక అవగాహన రాహిత్యంతో రాష్ట్రం పదింతలు వెనక్కు వెళ్లిందన్నారు. ప్రజాధనం 700 కోట్లు అడ్వర్టైజ్మెంట్లకి ఖర్చు చేసింది. బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలు పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండకట్టేందుకు ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కోదాడ నియోజకవర్గం నుండి వేలాదిగా సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. యువత, విద్యార్థులు బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పాదయాత్ర నిర్వహించడం అభినందనీయమన్నారు. అందరికీ నమస్కారం. పార్టీ ఆవిర్భావం జరిగి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఈ నెల 27వ తారీఖున ఎల్కతుర్తిలో జరుగుతున్న రైతోత్సవ సభని విజయవంతం చేయాల్సిందిగా పార్టీ కార్యకర్తలను, నాయకుల్ని కోరుతారు. లక్షలాది మందితో నిర్వహిస్తున్న ఈ సభకి ప్రతి నియోజకవర్గం నుంచి వేలాది మందిగా వివిధ రకాలుగా తరలి వస్తున్న నేపథ్యంలో ఎటువంటి అంతరాయం జరగకుండా, ఇబ్బందులు కార్యకర్తలకి, నాయకులకి జరగకుండా, పార్టీ సానుభూతులకి ఇబ్బందులు కలగకుండా రవాణా సదుపాయాలతో పాటు అక్కడ అన్ని వసతులు పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దీన్ని కన్నుల పండగగా వీక్షించేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, తెలంగాణ వాదులందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి పార్టీ పక్షాన కోదాడ నియోజకవర్గం నుంచి కోరుతాం. ఈరోజు మార్పు అనే పేరు మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాల పాటు తెలంగాణ అభివృద్ధిని పరుగులు పెట్టించి అన్ని వనరులుండి, అవకాశాల నుండి ఉపయోగించుకొని, పాలకుల నిర్లక్ష్యం వల్ల ఉపయోగించుకొని అనేక పనులని తెలంగాణ అభివృద్ధి పదంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తే దేశంలో 4వ అభివృద్ధి చెందిన ఆర్థిక ప్రతిపత్తి కలిగిన రాష్ట్రంగా 10 సంవత్సరాల కాలంలో తీర్చిదిద్దితే ఈరోజు కాంగ్రెస్ పాలనలో మళ్ళీ పాత తెలంగాణ రాకముందు ఏ రకంగానైతే ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు ఎక్కడికక్కడ దోచుకుతున్నారో ఆ రకంగా అందిన కాడికి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్ని గాలి కొద్దిస్తారు. అన్ని రకాలుగా అభివృద్ధితో పాటు ఆదాయాన్ని సృష్టించిన ఈ తెలంగాణ అని ఆ ఆదాయ వనరులను కూడా కాపాడుకునే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ సర్కార్కి, రేవంత్ సర్కార్కి లేదు. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 15,500 కోట్ల రూపాయలు ఆర్థిక లోటు ఏర్పడింది. వ్యవసాయం చేసే రైతులకు నీళ్లు లేవు. పెట్టుబడి కోసం ఇచ్చే రైతు బంధు లేదు. ప్రగల్భాల కోసం ఇస్తా అన్న రుణమాఫీ కాలే. పండిన పంటకి గిట్టుబాటు ధర లేదు. ఇవాళ కొనే నాదులు లేడు ప్రభుత్వం తరఫున.
దళారులు, మిల్లర్లు, మధ్యవర్తులు తూకం పేరు మీద, తాలు పేరు మీద, తరుగు పేరు మీద రైతాంగాన్ని దోచుకు తింటున్నారు. పట్టించుకునే నాదుడు లేడు. ఈ నియోజకవర్గానికి పక్కనున్న కోదాడుతో పాటు హుజూర్నగర్ నియోజకవర్గానికి నేను తండ్రి లాంటి వాడిని. ఈ ప్రజలందరూ నా పిల్లలు లాంటి వాళ్ళు. మాకు పిల్లలు జల్లలు లేరు. ఈ నియోజకవర్గ ప్రజలు మా పిల్లలు జల్లలు అని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు వహిస్తున్నా ఇక్కడ పంట పొలాలు ఎండిపోతున్నా కానీ ఆయన కళ్ళకు అవపడట్లేదు. మోతే మునగాల మండలంలో ఎస్ఆర్ఎస్పి పరిధిలో ఉన్న వేలాది ఎకరాలు ఎండిపోతుంటే ఆకాశంలో విహారయాత్రలు చేస్తున్నాడు తప్ప ఎండిపోతున్న పొలాల గురించి, రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలే. పెట్టుబడి పెట్టి అప్పో తీసుకొని వచ్చి వేసిన పంటల్ని రక్షించుకునే పనిలో ఆఖరికి ఎంత ప్రయత్నం చేసినా అప్పులుగానే మిగిలిపోతాయి తప్ప దక్కవని చెప్పేసి నిర్ణయానికి వచ్చిన రైతాంగం ఈరోజు పశువులను మేపే పరిస్థితి వచ్చింది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ హయాంలో కమిషన్ల పేరు మీద కక్కుర్తిపడి రాష్ట్రాన్ని పందికొక్కులకు దోచుకొని తింటున్నారు తప్ప ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి ముమ్మాటికి ఎక్కడ అవపడట్లేదు. కాంట్రాక్టర్ల కమిషన్ల పేరు మీద, చెల్లింపుల పేరు మీద 20 నుంచి 30% కమిషన్లు తీసుకొని జేబులు నింపుకొని రైతాంగానికి ఇవ్వాల్సిన రైతు పెట్టుబడి సాయం పైసలను కూడా కమిషన్లకు కక్కుర్తిపడి కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు తప్ప రైతుల నోట్లో మాత్రం మట్టి కొడుతున్నారు. ఇవాళ ఆర్భాటాల కోసం, ప్రచారం కోసం సన్న బియ్యం అని చెప్పేసి మామూలుగా ఆర్భాటంగా ఉగాది రోజు ఓపెన్ చేసేది. ఎక్కడ చూసినా నాసి రకం బియ్యంతో ఆ రోజు దొడ్డు బియ్యం ఏదైతే రీసైక్లింగ్ కాంగ్రెస్ వాళ్ళ సహకారంతో రీసైక్లింగ్ అయ్యి మిల్లులోకి పోయి బ్లాక్ మార్కెట్ తోబట్టినాయో అయ్యే బియ్యం ఈరోజు రీసైక్లింగ్ అయ్యి సన్న బియ్యం పేరు మీద అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఎక్కడన్నా సన్న బియ్యం ఉంటే దాన్ని పక్క మార్కెట్లోకి పంపించి జేబులు నింపుకుంటారు. ఏ రంగం మీద పురోగతి లేదు. ఇవాళ గ్రామాలు బాగుండాలి, పరిశుభ్రంగా ఉండాలి, ఆరోగ్యవంతమైన గ్రామాలుగా ఉండాలని చెప్పేసి హరితహారాన్ని పెట్టి ప్రకృతి వనాలని నిధులు కేటాయించి ప్రతి గ్రామానికి ఒక పార్కుని, ప్రకృతి వనాన్ని తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇస్తే వాటికి నీళ్లు పోసే నాదుడు లేడు. ఇవాళ గ్రామాలు శుభ్రంగా ఉండాలని చెప్పేసి ఏ రోజుకు ఉన్న చెత్తని ఆ రోజు బయటకు తరలించాలని చెప్పేసి ట్రాక్టర్లని ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ ట్రాక్టర్లకి కనీసం ఇవాళ డీజిల్ పోయడానికి పైసలు లేవు అని చెప్పేసి ట్రాక్టర్లను కూడా పక్కకు పెట్టింది. పారిశుద్ధ్య సిబ్బందికి కనీసం జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి ఈ తెలంగాణ ప్రభుత్వానికి లేదు. స్వతహాగా ముఖ్యమంత్రి గారే పరిపాలన చేతకాక, అనుభవం లేక అప్పుల రాష్ట్రంలో ఉందని నిన్న మొన్నటి వరకు చెప్పిండు. ఇవాళనేమో అప్పు కూడా పుట్టే పరిస్థితి లేదు, మమ్మల్ని చూసి ఎవడు అప్పు కూడా ఇవ్వట్లేదు, అప్పు కూడా పుట్టట్లేదు అని చెప్పేసి స్వతహాగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమా, అవగాహన రాహిత్యానికి నిదర్శనమా, అనుభవ రాహిత్యానికి నిదర్శనమా ఒకసారి ప్రజలే ఆలోచించాలి. ఒక ముఖ్యమంత్రి హోదాలో అవగాహన లేక, పరిపాలన చేతగాక ఇవాళ ప్రజల్ని గాలి వదిలేసి ఢిల్లీలకి అంటే చక్కర్లు కొడుతూ పబ్లిసిటీ పేరు మీద వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు. వాళ్ళ ఎన్నికల ప్రచారానికి ఢిల్లీలో, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచారానికి, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అనే పేరు మీద వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిన్న అధికారికంగా లెక్కలు చెప్తా ఉన్నారు. 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పేసి. ఇప్పటికీ 700 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం కేవలం అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెట్టింది, ప్రచారం కోసం ఖర్చు పెట్టింది. చేసిన అభివృద్ధి ఏదైనా ఉంది అని అంటే ఇలా పెన్షన్ ఇవ్వట్లే, వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు నెలల వారీగా ఇచ్చే పరిస్థితి ఈ తెలంగాణ ప్రభుత్వం ఆలోచించట్లే. ఆర్భాటాల కోసం మాత్రం ఢిల్లీకి, విహారయాత్రలకి, ఇతరాత్ర ఖర్చులకు మాత్రం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు. హెలికాప్టర్ల ఖర్చు ఎంత అంటే ఈ 15 నెలల కాలంలో వందలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు. ప్రజలకు మాత్రం
జీవితాంతం ఉద్యోగం చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడ్డ ఉద్యోగస్తుల రిటైర్మెంట్ బెనిఫిట్ సెటిల్మెంట్ పైసలు ఇవ్వట్లేదు, దానికి లంచాలు అడుగుతున్నారు. ఇటు వృద్ధులకి పెన్షన్లు ఇవ్వకుండా, ఉద్యోగస్తులకి జీవితాంతం పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగస్తులకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ చేతులు ఎత్తేసి వాళ్ళు మాత్రం కాలక్షేపం కోసం విహారయాత్రల మాదిరిగా జల్సాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, మరి జరుగుతున్న ఈ వైఫల్యాలన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎండగట్టాలనే ఆలోచనతోనే 25 సంవత్సరాలు సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ రజతోత్సవ బీఆర్ఎస్ బహిరంగ సభకి లక్షలాది మందిగా ప్రజలు వస్తున్న తరుణంలో కోదాడ నియోజకవర్గం నుంచి కూడా వేలాది మంది తల్లి రావాలని, మరి యువకులు చాలా మంది ఉత్సాహంగా ఈ కోదాడ నియోజకవర్గం నుంచి పాదయాత్ర చేపట్టి ఆ బహిరంగ సభకి చేరుకోవాలనే ఆలోచన ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ విద్యార్థి విభాగం, యువజన విభాగం, పార్టీ యంత్రాంగం కూడా ఆలోచిస్తుంది. దానికి అనుగుణంగా కోదాడ నియోజకవర్గం నుంచి తప్పకుండా వందలాది మందితో పాదయాత్ర చేపట్టి బహిరంగ సభకి చేరుకోబోతా ఉన్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.